భగవంతుని ప్రేమించిన జట్లు అని మనకి బాబా సందేశం ఇచ్చారు. కాబట్టి ఈ అవతారంలో బాబా చెప్పేది కూడా ప్రేమే. ప్రేమే ఆయుధంగా పట్టుకొనొచ్చారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కర్మకాండలు, పూజలు ఇవన్నీ కూడా ఈ వ్రతాలు ఏమీ అవసరం లేదంటూ, ప్రేమ ఒక్కటే మిమ్మల్ని భగవంతుని దరి చేరుస్తుంది అంటున్నారు. ఎందుకంటున్నారంటే బాబా, నిజాయితీగా, హృదయపూర్తిగా 2 నిమిషాలు చేసిన ప్రార్థనైనా నాకు వినబడుతుంది. అందులో హృదయం పెట్టకుండా ఉంటే అది కర్మకాండ అవుతుంది. అది నాకు వినబడదు, నా దగ్గరికి రాదు అని చెప్తారు బాబా. కాబట్టి బాబా చెప్పేదేంటంటే, ప్రేమ కలిగి ఉండండి అంటున్నారు. అంటే భగవంతుని ప్రేమించడం అంటే మనం ఏమనుకుంటామంటే, మనకి ఇప్పుడంటే కొంత అవగతమైంది కానీ, కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని ఇయర్స్ క్రితం భగవంతుని ప్రేమించడం అంటే ఒక పూజా విధానమే ప్రేమించడం అనుకుంటాం మనం. అంటే ఈ బాహ్యమైన ఈ పూజ, పునస్కారాలు చేయడం అనే అభిప్రాయంలో ఉన్నాం. అంటే ఎంత పెద్ద దండ వేస్తే, ఎంత పెద్దగా పూజతో పువ్వులతో డెకరేట్ చేస్తే, ఇవన్నీ కూడా మనం భగవంతుని ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాం. బాబా అంటారు, "అనాది నుండి వాటినే అనుసరిస్తూ ఉన్నారు మీరు. కానీ నన్ను ప్రేమించండి చాలు అని చెప్తున్నాను" అంటున్నారు బాబా. ఈ కర్మకాండలు, పూజలు, వ్రతాలు అవసరం లేదు. కాబట్టి ఈ ఈ ఇంతకాలం నుండి చేస్తున్న ఆ పూజలు, వ్రతాలు ఒకవేళ మిమ్మల్ని నేను ఆపేయమని అన్నాననుకోండి, మీరు కంగారు పడొచ్చు. ఏదైనా అనర్థం జరిగిపోతుందేమో అనుకోవచ్చు. కానీ అలా జరగదు అంటున్నారు. ఎందుకంటే ఈ బాబా భౌతిక దేహం చాలించాక ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. నిరాకార రూపుడైన భగవంతుని పూజించడం సమంజసమేనా అని కూడా అనుకుంటారు మీరు. కాబట్టి ఈ ఈ డౌట్స్ అన్నిటికి ఆది కేరాని గారు బాబా చెప్పిన మాటలు మనకు చెప్పారండి. అంటే ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు పూజించవచ్చు. ఆ పూజించే విధానంలో నిజాయితీ ఉండాలి అంటారు బాబా. నీకిష్టమైన రాముడిని పూజిస్తున్నావనుకో, నిజాయితీగా పూజించు. మళ్ళీ అందులో సంశయాలు ఇలాంటివి వద్దు అంటున్నారు. నిజంగా నువ్వు భగవంతుని ప్రేమిస్తే కనుక, ప్రేమంటే ఏంటి? ఇవ్వడమే కదా! దేన్ని ఆశించదు. కాబట్టి నువ్వు నిజాయితీగా రాముడు ప్రేమించినా, శివుడిని పూజించినా, ఏది చేసినా నిజాయితీగా చెయ్యి. ఏది ఆశించకు అంటారు బాబా. ఇక్కడ ఆది కేరాని గారు ఏమంటున్నారంటే, నిరాకారుడైన భగవంతునికి అర్పించే ఏ పూజ అయినా సాకార రూపంలో ఉన్న ఆ భగవంతునికే చేరతాయి. సాకార రూపంలో భగవంతుడు ఈ భూలోకంలోనికి కర్తవ్య నిర్వహణకే వస్తాడు. ఆయనే నేటి భగవంతుడు. యాక్టివ్ గాడ్ అంటారు దీన్ని. బాబా చెప్తారు కూడా. అటువంటి అవతారుని పూజిస్తే వచ్చే ఫలితం అమోఘంగా ఉంటుంది. అవతారుడు సజీవుడై ఉన్నాను లేదా దేహం చాలించినను ఆయనను ఆరాధించగా వచ్చే ఫలితంలో ఏ మాత్రం తేడా లేదు. ఆయన శరీరం విడిచినా నిరాకార రూపంలో తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అవతారుడు ఎప్పుడు సర్వశక్తిమంతుడు అంటున్నారు ఆదికరాని. అంటూ ఈ ఈ అవతారుని కొంగు పట్టుకుని ఉండడం ద్వారా మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది. ఈ మెహర్ బాబా మార్గాన్ని సూచించి ప్రేమ ఒక్కటే మనలను భగవంతుని దరికి చేరుస్తుంది అని బాబా చెప్పారు కనుక, ఈ ప్రేమ మనల్ని దగ్గర చేరుస్తుంది అన్నప్పుడు అవతారిని కొంగు గట్టిగా పట్టుకోండి. ఈ గట్టిగా పట్టుకోవడం ఎలా ఉండాలి? ఇంక అందులో ఏ సంశయాలు ఉండకూడదమాట. ఏ కోరికలు ఉండకూడదు. అలాంటి ప్రేమను మనం అందివ్వాలి బాబాకి అని చెప్తున్నారు ఆదికేరాని. సాధారణంగా మనం భగవంతుని పొందాలి అంటే ఇదివరకు యోగాభ్యాసాలు, ధ్యాన సాధనలు ఇవన్నీ చేసేవారు. ఏం చేసినా కూడా బాబా చెప్పేదేంటంటే, మీరెప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి అంటున్నారు బాబా. మీ జీవితాశయం ఒకే ఒక్కటిగా ఉండాలి అంటున్నారు. అంటే చాలా జన్మలు ఇలాంటి జన్మలు బోలెడు జన్మించి ఉన్నావు. ఒక కష్టమొస్తే కుంగిపోకు. ఒక సుఖమొస్తే ఆనందపడిపోకు. ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయేవి అంటారు. అసలే నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని మర్చిపోకు అని బాబా ఎలర్ట్ చేస్తారు. ప్రతి సందేశంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, మీ జీవితాశయం ఒకే ఒకటిగా ఉండాలి. అదేమిటంటే మీ హృదయాలలో భగవంతుని ఎడల ప్రేమ జనింప చేసుకోవడం అంటున్నారు. ఈ జయం కనుక నెరవేరకపోతే అన్ని సాధనలు శుద్ధ దండగ. అంటే నువ్వు ఎంత చెయ్యి, నీ లక్ష్యం గమ్యాన్ని మర్చిపోయాక నువ్వెన్ని చేసినా అవి శుద్ధ దండగ అంటున్నారు బాబా. భగవంతుని ఎడల ప్రేమ ఒక్కటే
మిమ్మలను ఈ సంసార సాగరం నుండి దాటించగలదు. మిమ్మల్ని భగవంతుని పాదాల వద్దకు చేర్చేది ప్రేమ ఒక్కటే. మీ ఆలోచనలను ఆ భగవంతుడైన మెహర్ బాబా పాదాల చెంత వెళ్లి వాలనీయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్థిర చిత్తంతోనే ఉండండి. స్థిర చిత్తంతోనే మసలండి. ప్రతి పనిలోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి భావములోనూ బాబాను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఆయనను ఆ విధంగా తరచూ తలుచుకోవడం వల్ల భగవంతుని ఎడల మీలో ప్రేమ జనించే అవకాశం ఎంతో ఉంది. అందుకే బాబా ఏమంటున్నారు? ఈ నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అన్నారు. ఆ నిరంతర నామస్మరణ ఎలా చేయాలో కూడా బాబా చెప్తున్నారు. నీవు కూర్చునున్నా, కారు నడుపుతున్నా, వంట చేస్తున్నా, త్రాస్తున్నా నన్ను తలుచుకుంటూ ఉండు, లేదా నీ ఇష్ట దైవాన్నైనా ఎవ్వరినైనా స్మరించు. అంటే నిరంతర నామస్మరణ భగవంతుని దరి చేరుస్తుందండి. ఆయన మీద అధికాధికమైన ప్రేమను కలిగిస్తుంది. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయిస్తుంది. ఈ దేనికి కంగారు పడవు. ఆయన మీదే ఆధారపడే అవకాశాన్ని ఇస్తుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి నిరంతర నామస్మరణ వలన అంటున్నారు బాబా. కాబట్టి ఇందాక ఆదికే రాణి చెప్పినట్లుగా, ఇప్పుడు బాబా చెప్పినట్లుగా ప్రేమ ఒక్కటే భగవంతుని దరి చేరుస్తుందని మనకు అవగతమైంది. అంటే అవతారుడు చెప్పిన మాటలను ఆదికే రాణి మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? భగవంతుని ప్రేమించడమే అన్నిటికన్నా మించిన సాధనం. భగవంతునిగా విశ్వసించి, అంటే ఈ అవతారుడైనా, దైవీ మానవుడైనా బాబాను భగవంతునిగా విశ్వసించి ప్రేమించే మనం బాబా మాటలను తూచా తప్పక పాటిస్తే జీవిత లక్ష్యం, గమ్యం సాధించడం సులభతరం అయిపోతుంది. కాబట్టి భగవంతుని ఆరాధించే హృదయం లేని ప్రక్రియలన్నీ అర్థం లేనివన్నారు మెహర్ బాబా అని చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా, ప్రేమతో ఆయన మీద ఆధారపడి, నిరంతర నామస్మరణతో, ఆయన ఇచ్చకు తలవొగ్గి, ఇవన్నీ ఎప్పుడు చేస్తావో నీ జీవిత లక్ష్యం, గమ్యం త్వరితగతమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనసు చెప్పే మాట ఆలస్యం చేసి, హృదయ ద్వారాలను తెరిచే ప్రయత్నం చెయ్యి అన్నారు బాబా కూడా. కాబట్టి ప్రేమ అంటే భగవంతుడు, భగవంతుడు అంటే సత్యం. ఈ 3 కలగలిసి దైవీ మానవుడు. కాబట్టి మీరు భగవంతుని చేరాలి అంటే ఒక నా రూపమే పట్టుకోక్కర్లే. నువ్వు ఏ దేవుణ్ణి పట్టుకున్నా కూడా నిజాయితీగా ఉండు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ ప్రేమ గురించి బాబా ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే బాబా ఏమంటారంటే, ఈ శాశ్వత జీవనానికి దోహదపడే ప్రేమమయ జీవనం జీవించు అంటారు. శాశ్వత జీవనం అంటే మరి నిజంగా అసలైన జీవితం జీవించటం లేదు. మనం అందరం కూడా మాయలో మమైకమైపోయి, ఇదే అసలైన జీవితం అనుకుంటున్నాం. అంటే మనం జీవించే జీవితమే శాశ్వత జీవనం అనుకుంటున్నాం. కానీ శాశ్వత జీవనం గురించి బాబా ఏం చెప్పారు? అలాంటి జీవనంలో మనం ఎలా ఉండాలో కూడా బాబా ఏం చెప్పారో ఒక్కసారి మనం మననం చేసుకుందాం. బాబా అంటారు, ఒక వ్యక్తి పాండిత్య ప్రతిభ గలవాడే ఉండవచ్చు. కానీ సత్యానుభవం పొందనంత వరకు అతని పాండిత్యమంతా కేవలం అజ్ఞానంతో చేసే పదక్రియ. అంటే పదాలతో ఆడే ఆట మాత్రమే అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని మీద ప్రేమ లేదో, ఎప్పుడైతే నీ జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని మరిచిపోయి ఎన్ని యోగ సాధనాలు, ఎన్ని ధ్యాన సాధనాలు చేసినా కూడా అదంతా ఈ పదాలతో, అజ్ఞానంతో చేసే క్రియ అంటున్నారు బాబా. జీవితం గురించి అతడు చెప్పే వ్యాఖ్యానాలు, సత్యాన్ని గురించి చెప్పే భాష్యాలు అన్నీ ఒక గుడ్డివానికి మరొక గుడ్డివాడు చేయి అందించినట్లు ఉంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే నీలో మార్పు రానంత సేపు, అందుకే బాబా సజీవ సందేశం కావాలని, నేను ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానని గుర్తించని, నా ప్రేమను నీకు అందిస్తున్నాను, నీ ప్రేమను నాకు అందియని, ఇలా బాబా ప్రతిసారి కూడా, ఎందుకంటే ఎలాంటి జీవితం గడపాలి, దేనికోసం గడపాలి, ఎవరి కోసం జీవించాలి, ఈ ఆత్మ పరమాత్మలో కలవడం కోసమే మనకి ఇన్ని జన్మలొస్తున్నాయని, సంస్కారాలు ఎందుకొస్తాయి, సంస్కారాలు ఎలా ప్రక్షాళన చేసుకోవచ్చు, ఇలాంటి అద్భుత విషయాలు, ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా బాబా ఓపెన్ బుక్ చేసేశారు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇంకా మాయలో మమేకమైపోయి భగవంతుని తక్కువగా, మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం.
అలా ఉన్నంత సేపు అది అసలే శాశ్వత జీవనం కాదు అంటున్నారు బాబా. జీవితం మొత్తం తెరిచి చూస్తే అందులో ఏముంటుంది? ఓకే. ఈ జన్మలో నువ్వు జీవితం మొత్తం ఒకసారి తెరిచి చూసుకో. అందులో ఏముంటుంది? బాబా చెప్తున్నారు. మొదట నీవు ఒక పసిబిడ్డగా ఆటల్లో మునిగుంటావు. అప్పుడు నీకు ఏమీ తెలీదు. తర్వాత ఒక అందమైన యువతిగానో, యువకుడుగానో మారతావు. ఆ తర్వాత యవ్వనపు కలలు. ఆ తర్వాత వివాహం, పిల్లలు, ఇంకా పెద్దయ్యాక కొలది చింతలు, విచారాలు. అంటే ఏమవుతుంది? అంతా అయిపోయాక ఇంక ముసలితనం వచ్చాక దైవధ్యానంలోకెళ్ళడండి మానవుడు. అయ్యో! అదలా చేయవలసిందే. అయ్యో! ఇదిలా జరిగిందే. ఈ విచారంతో జీవితం గడిపేస్తాడు. పెరిగి పెరిగి ఈ విచారం ఏమవుతుంది? పదింతలు రెట్టింపవుతుంది. ఇది బాబా చెప్తున్న విషయమండి. ఇలాంటి జీవనం గడుపుతున్నాడు మానవుడందరూ అని చెప్తున్నారు బాబా. చివరికి వృద్ధాప్యంలో జవసత్వాలన్నీ ఉడికిపోయిన తర్వాత నీకు ఎన్నో రుగ్మతలు రోజు రోజుకి దగ్గరవుతూ ఉంటాయి. అసంతృప్తి భావనతోనే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఇలా జీవించిన ఈ జీవితాన్ని యోగ్యమైన జీవితంగా పిలవగలమా? దీనిని జీవించదగిన జీవితంగా పరిగణించవచ్చా? ఒక జంతువు జీవించే జీవితం కంటే ఇదేనా వేరైనదా? బాబా ఎంత అద్భుతంగా మానవ జీవన విధానాన్ని చెప్తున్నారు చూడండి. ఇక్కడ లేదు గానీ ఒక చోట బాబా అమెరికా ఎక్కడికో వెళ్తారండి. వెళ్తే ఒక నృత్యకారిణి ఎవరో వస్తారు బాబా దర్శనానికి. బాబా తను తాగుతున్న టీయో, కాఫీయో ఇస్తారు. ఆవిడ ఎంగిలిదని చెప్పి అందుకుని పక్కకు పెట్టేస్తుంది. బాబా గమనిస్తారది. కానీ ఏమనరు. తర్వాత ఆవిడనడుగుతారు, "నీ జీవిత లక్ష్యం ఏంటి?" "ఏముంది బాబా నేను మంచి నృత్యం చేస్తాను, సినిమాల్లోకెళ్ళిపోతాను, మంచి పేరు సంపాదించుకుంటాను. తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. తర్వాత పిల్లల్ని కంటాను. తర్వాత వాళ్ళని మంచి వృద్ధిలోకి తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత, ఆ తర్వాత ఏముంది బాబా నా జీవితాన్ని భగవంతుడికి అర్పించేస్తాను" అంటుంది. బాబా చిన్న చిరునవ్వు నవ్వుతారండి. నేనిచ్చిన ఎంగిలి టీ తాగడానికే నువ్వు ఆలోచించావే, నీ జీవితం మొత్తమంతా ఎంగిలి చేసేసుకుని, ఆఖరి టైంలో నాకిస్తానంటే నేనెలా స్వీకరిస్తాను అంటారు బాబా. అంటే మొత్తమంతా నీకు తగ్గట్టుగా నీ జీవితాన్ని నడిపేసుకొని, భగవంతుని కోసం ఒక్క క్షణం కూడా జీవించకుండా, ఆ తర్వాత ఆఖరిగా ఉన్న ఆ జీవితాన్ని నాకిస్తానంటే, ఆ ఎంగిలి జీవితాన్ని నేనెలా స్వీకరిస్తాను? ఆలోచించలేదా నువ్వు అని అడుగుతారు బాబా. ఇక్కడ బాబా కూడా అదే చెప్తారు. భగవంతునితో గడిపిన క్షణాలే అపూర్వమైనవి, అవి పనికొచ్చేవి. మిగిలిన క్షణాలన్నీ డస్ట్‌బిన్‌తో సమానం అన్నారు బాబా. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఇలాగే జీవిస్తున్నాడు. పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. ఈ మధ్యలో ఎంజాయ్‌మెంట్. పిల్లలు, పెళ్లి, ఉద్యోగం, టెన్షన్స్. ఆఖరిన వృద్ధాప్యంలో ఏం చేస్తున్నాడు? అయ్యో! అలా గడపవలసిందే, ఇలా గడపవలసిందే, ఇలా జరిగిందే, ఇలా విచారంతో అనారోగ్యం, అనారోగ్యంతో ఆ శరీరాన్ని వదిలేయడం. మళ్ళీ జన్మకి పునాది వేసుకోవడం. ఇలాంటి జీవితం జీవించడం జీవితమా? దీనికి జంతు జీవితానికి పెద్ద భేదమేముంది అంటున్నారు బాబా. నీవింతవరకు పొందిన లెక్కలేనన్ని జన్మలన్నీ నాకు తెలుసు. నీ జన్మలన్నిటిలోనూ ఇదే కథ పునరావృతం అవుతుందన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు అంటున్నారు బాబా. ఇలాంటి జన్మలు నువ్వేమనుకుంటున్నావు? ఈ జన్మలోనే నేను తండ్రిని అనుకుంటున్నావు. కాదు ఇలాంటి తండ్రిగా, భర్తగా, కొడుకుగా, కూతురుగా, మనవడుగా బోలెడు జన్మలు జన్మించేసావు. కానీ నీకది తెలియట్లేదు. కానీ నాకు తెలుసు అంటున్నారు బాబా. ప్రతి జన్మలోనూ ఇలాంటి జీవితమే గడుపుతున్నావు. కాబట్టి గుర్తుంచుకో. ఈ జీవితం ఇదంతా ఒక కల మాత్రమే అంటున్నారు. అయితే ఇది ఒక ప్రాముఖ్యత గల కల. కేవలం ఈ కల శూన్యమైనదన్న విషయం నీవు తెలుసుకునేలా చెయ్యడమే ఈ కల యొక్క ఉద్దేశం. చూసారా బాబా ఎంత చక్కగా చెప్తున్నారో? కల అంటే ఇది జరుగుతున్న దాని కళ్ళ ముందు కనిపిస్తుండే కల అంటారు ఈ బాబా అనుకుంటాం. కల కాదండి అది. మనం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి జీవించే జీవితాన్ని తెలపడం కోసమే ఈ జీవితం. కాబట్టి ఇది కల అంటున్నారు బాబా. ఇది నిజం కాదు కదా! అసలైన నిజమేంటి? పరమాత్మలో కలవడం. జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని తెలుసుకొని మసలే జీవనాన్ని జీవించడం కోసం అలాంటి జీవితం గడుపు అని చెప్తున్న భగవంతుని మాటలు తెలుసుకోవడం కోసం మనకి ఈ జన్మ. కానీ మనమేం చేస్తున్నాం? పెడచెవిన పెడుతున్నాం. అందుకే బాబా ఏమంటారు? గతించిన కాలాన్ని పూజిస్తారు, వర్తమానాన్ని విస్మరిస్తారు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు. భగవంతుడు ఒకసారి వచ్చి సూచించి, ఆచరించి ఇలాంటి జీవితం గడపరా నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని త్వరితగతం అవుతుందని చెప్పినా కూడా మనం వినం. వాటినేం చేస్తాం? కర్మకాండలు, పూజా విధానాలు, మతాలు ఈ మతాచారాల కింద పెట్టేస్తాం.
అలాగా బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వసలు ఇక్కడికి ఎందుకొచ్చావంటే, ఇది ఒక ప్రాముఖ్యత గల కళ అని నువ్వు తెలుసుకోవడం కోసం. ఆ ప్రాముఖ్యత గల కళ ఏం చేస్తుంది? ఇది శూన్యమని తెలుసుకుని, నీవు తెలుసుకునేలా చేయడం కోసమే ఈ జీవితం యొక్క ఉద్దేశం. కానీ నువ్వది గ్రహించటం లేదు అంటున్నారు. కానీ నీవు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నావు. నీకు నీవే కల్పించుకున్న భ్రాంతిమయ ఆందోళనలో మగ్గిపోయి మేలుకోలేకపోతున్నావు. నిజమైన మానవునిగా జీవించాలని ఒక దృఢ సంకల్పానికి నీవు రాలేకపోతున్నావు అంటున్నారు బాబా. అటువంటి జీవనాన్నే జీవించాలని మానవుడు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎటువంటి జీవనాన్ని? జీవిత లక్ష్యం, గమ్యం భగవంతుని ప్రేమించడం, భగవంతుని కోసమే మరణించడం. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి ప్రతి మానవుడు కూడా. అలాంటి జీవనాన్ని జీవించడం కోసమే మానవుడు వస్తున్నాడు కిందకి అని నీకు తెలిసేలా చేసేదే జీవితం అంటున్నారు బాబా. నిజానికి నీకు మానవ దేహం ప్రాప్తించింది అటువంటి జీవనం జీవించడానికే. సత్యమైన, నిత్యమైన జీవనం గడపడానికి నిర్ణయించుకోకపోతే, అలాంటి జీవనం జీవించడానికి నిజాయితీగా ప్రయత్నించకపోతే, గత జన్మలన్నిటితో పాటు ఈ జీవితం కూడా పశుప్రాయమైన జీవితం అవుతుంది అంటున్నారు బాబా. అందువల్ల శాశ్వత జీవితానికి దోహదపడే ప్రేమమయ జీవనం, లైఫ్ ఆఫ్ లవ్ అంటే భగవంతుని పట్ల ప్రేమతో కూడిన జీవనం మాత్రమే యోగ్యమైన జీవనం అవుతుంది అంటున్నారు బాబా. అంటే శాశ్వత జీవనానికి ఎలాంటి జీవనం మనం జీవించాలి? భగవంతుని పట్ల ప్రేమతో కూడిన జీవనం. భగవంతుని పట్ల ప్రేమ అంటే అందరిలో అంతర్యా భగవంతుని చూడడం. భగవంతుడిని ఎలా ప్రేమిస్తామండి? ఆయన నిరాకారుడు కదా! సాకారుడు ఎదురుకుండా లేడు కదా! ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా! ఆదికేరాని కూడా చెప్తున్నారు. సాకారుడైన భగవంతుని ప్రేమించడం అన్నా, నిరాకారుడైన భగవంతుని ప్రేమించడం అన్నీ ఆయన దగ్గరికే వెళ్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రెజెంట్ అవతారాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే అది నిరాకార భగవంతుడి దగ్గరికే చేరుస్తుంది. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? భగవంతుని పట్ల ప్రేమతో కూడిన జీవనం మాత్రమే యోగ్యమైన జీవనం అవుతుంది. భగవత్ ప్రేమికునికి భగవంతునితో ఐక్యమవ్వాలి అనే ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక చింత ఉండాలి. ఈ జీవితమే నిజమైన జీవనం. ఇదే ప్రేమికుడిని శాశ్వత జీవనం వైపుకు నడిపిస్తుంది. మనం ఎంత అదృష్ట భాగ్యశాలులమో దీనివల్ల మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మన జీవితం మనం గడిపాం. ఏదో వారానికో, నెల్లాళ్ళకో బాబా సహవాసులని, సెంటర్స్‌కని వెళ్ళాం. కానీ తండ్రి ఎంత ప్రేమమయుడు. ప్రతిరోజు, ప్రతినిత్యం కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో గడుపుతూ అద్భుతమైన సంకీర్తనలు హృదయపూర్తిగా ఇందాక పన్నగేశ్వరరావు గారన్నట్టు 'మెహరిశ్రీ' గారి ధన్యజీవులు. ఆయన రాసిన ఆ సంకీర్తనలు అడుగుతుంటే ప్రభు దరికెళ్ళిపోతుంది మన మనస్సు. ఎంత మాయలో ఉన్నా కూడా మన హృదయం వెళ్లి బాబా పాదాల దగ్గర కూర్చుంటుంది. అంత అద్భుతమైన సంకీర్తనలు వినే భాగ్యం, రోజు పాడుకునే భాగ్యం, రోజు వినే భాగ్యం. అంతే కాకుండా పెద్దల ద్వారా ప్రభువు చెప్పిన ఈ అద్భుత విశేషాలు తెలుసుకోవడం. ప్రతిరోజు గమ్యం గురించి చెప్తున్నాడు. ఏదో రకంగా ఓ సందేశం ద్వారానో, పాట ద్వారానో, నీది ఇది కాదు జీవితం, ఇది కాదు జీవితం చెప్తున్నాడు. ఒక కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అది శాశ్వతం అనుకోకు, వచ్చి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంత స్ట్రాంగ్‌గా తయారవ్వాలి? ఎంత దృఢ విశ్వాసం, దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం ఇవన్నీ అందుకే బాబా యథార్థ అంటూ 7 రియాలిటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా రోజు మనం తెలుసుకుంటున్నాం కనుక చాలా గట్టిగా ప్రభు కొంగుని 2 చేతులతో పట్టుకోమని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కనుక, మనం ప్రయత్నించొచ్చండి. ప్రభువు చెప్పిన రీతిగా మన జీవనాన్ని మనం మలుచుకోవచ్చు. చాలా సులువైన మార్గాలు ప్రభువు చెప్తున్నాడు. రోజు చెప్పిస్తున్నాడు. రోజు వింటున్నాం. అవి పదాల కింద వల్లె వేయకుండా, మనం ఒక ప్రయత్నం చేసేస్తే, ఒక ప్రయత్నం నువ్వు చెయ్యి 10 అడుగులు నేనేస్తానన్నాడు. ఒక అడుగు నువ్వెయ్యి 9 అడుగులు నేనేస్తాను అంటున్నాడు ప్రభువు. కాబట్టి నీకేముండాలి? ఒక భగవత్ ప్రేమికునితో, భగవంతునితో ఐక్యమవ్వాలనే తపన ఉండాలి. అదే చింత కావాలి. అదే కోరికవ్వాలి అంటున్నారు. ఇలాంటి జీవితమే నిజమైన జీవనం. ఇదే ప్రేమికుడిని శాశ్వత జీవనం వైపుకు నడిపిస్తుంది. అదే శాశ్వత జీవితం. అంటే భగవంతుని సంతోషపెట్టడం, భగవంతుని కోసమే జీవించడం, భగవంతుడు చెప్పినట్లుగా ఆ ఇచ్చను అంగీకరించడం, ఇవన్నీ కూడా శాశ్వత జీవనానికి దోహదపడతాయి. అదే ప్రేమికుడి జీవిత లక్ష్యం, గమ్యం అని చెప్తున్నారు. కాబట్టి మెహరి ప్రభువు అలాంటి ఆ నిత్యమైన ఈ శాశ్వత జీవనం పట్ల మనందరికీ మేల్కొల్పడానికే ఆయనకి అవసరం లేకపోయినా కూడా
మన మధ్య మానవ రూపధారియే వచ్చారండి. వచ్చి ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించి ఎరగలేదు. త్యాగమై జీవితాన్ని గడిపారు. యాక్సిడెంట్లు, ఉపవాసాలు, కాలినడక పర్యటనలు, మౌనం అన్నీ కూడా కఠోరం. ఆ శరీరాన్ని త్యాగమయం చేసేసారు. అంటే ఆహ్, ఎలా అంటారంటే ఒక కథ కూడా ఉంది. ఒక జింకతో పోలుస్తారు. ఆ కథ మీ అందరికీ తెలుసు. ఆఖరి జింకని ఆ ఒడ్డు చేర్చాక ఆ జింక మొత్తం ప్రాణాలు వదిలేస్తుంది. అలాగా ఆయన శరీరాన్ని శుష్కం చేసేసుకున్నారు. పూర్తిగా మన కోసమే అర్పితం చేసేసుకున్నారు. ఆ త్యాగమయ జీవితాన్ని గడిపాడు తండ్రి. కాబట్టి ఇవన్నీ మనం రోజు తలుచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కనుక, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, బాబా చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నం కాదు, ఇంక అమలు చేసేయడమే అనిపించాలి. ఎందుకంటే, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అంటే తండ్రి సంతోషపడ్డండి. బాబా నాకు సహాయం అందించు. పొద్దున్న లేచిన వెంటనే బాబా ఈ జీవితం ఇచ్చినందుకు నీ ఇచ్చిన అంగీకరించుతూ నడిచే భాగ్యాన్ని ప్రసాదించు అని ముందే అప్లికేషన్ పెట్టేసుకోవడమే మనం. నైట్ వెంటనే పడుకున్న వెంటనే తండ్రి ఈరోజు నేనేం చేసినా ఆ కార్యక్రమాలన్నీ నీకే అర్పిస్తున్నాను. అది మంచైనా, చెడ్డైనా ఏదైనా నాకు అర్పించేయండి అన్నారు. అలా ఆయన పాదాల దగ్గర అర్పించడం. ఇలాంటి జీవనం గడపాలండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో బాబా చూస్తాను అనడానికి కారణం ఏంటంటే మనం ఒక తప్పు పని చేస్తే తండ్రి లోపల నుంచి చెప్తాడు. ఇది తప్పు, మాట్లాడొద్దు. ఇది నష్టం, ఇది చెయ్యొద్దు అని హెచ్చరికలు చేస్తాడు. ఆ హెచ్చరికలు వినడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మార్నింగ్ నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావో, అప్పుడు వెంటనే ఆయన మనతో ఉంటాడు. మనని నడిపిస్తాడు. ఆ నడిపించాలి అంటే ముందు మనం ఆయనకి అంగీకరించాలి. తండ్రి నేను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పినట్లుగా నా జీవితాన్ని నడపడానికి అని మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటూ ఉండాలి. రోజు పెట్టాలి. ఎందుకంటే బాబా చెప్తారు. నువ్వు ఒకరోజు మౌనం చేస్తే నీకు కొన్ని సంవత్సరాల మౌనానికి సరికాదు అని చెప్తారు. అలాగే ఉపవాసం కూడా. కాబట్టి మనం రోజూ థాంక్స్ చెప్పాలి. ఈ జీవితమే కాదండి. పరమాత్మలో కలిసే వరకు మనం థాంక్స్ చెప్తూనే ఉండాలి. ఎందుకంటే భగవంతుడు అంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు గనక. ఇక్కడ మనం ఒక చిన్న కథని చెప్పుకుందాం. కథ కాదది. అద్భుతమైన సంఘటన. 'జీఎస్ఎన్ మూర్తి' గారి గురించి. ఆయన్ని బాబా ఎంత అద్భుత ప్రేమికుడిగా తయారు చేశారు. ఆయనే వలలోకి లాక్కుని ఎంత అద్భుతమైన అవకాశాలు ఆయనకిచ్చారు. ఆయన సందేశాలు, ఆయన బాబా గురించి చెప్పే స్పీచెసు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆయనకి కలిగిన భాగ్యాలు. అసలు 'జీఎస్ఎన్ మూర్తి' గారే ఒక అద్భుత ప్రేమికుడు. ఆయనకి జరిగిన ఒక మంచి సంఘటన అది ఫస్ట్ టైమ్ బాబా దగ్గరికి దర్శనానికొచ్చినప్పుడు బాబా చూపించిన విధానం. అదొక్కసారి తలుచుకుంటే అండి నిజంగా ప్రేమికుడన్నవాడు ఇలాగే ఉండాలి. బాబా చెప్పినట్లుగా తయారైపోవాలి అనిపిచ్చేస్తుంది. ఆ సంఘటన చెప్పేసి నేను ముగించేస్తాను. 'జీఎస్ఎన్ మూర్తి' గారు ఫస్ట్ టైమ్ బాబా దగ్గరికొస్తారు. ఆయనకి బాబా మీద కొన్ని సంశయాలుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉండి ఏం నడిపిస్తాడు ఈయన అనే సంశయం ఉండేదమాట. ఎప్పుడంటే 'జీఎస్ఎన్ మూర్తి' గారు చెప్తున్నారు. ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. మెహర్ బాబాను నేను మొట్టమొదటిసారి మెహరాబాద్‌లో 1955 సంవత్సరంలో జరిగిన సహవాసులో దర్శించుకున్నాను. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న సహవాసులో బాబా రాక కొరకు ప్రేమికులు క్యూలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. క్యూలో నిలబడిన ప్రతి ఒక్కరి చేతిలో బాబాకు సమర్పించుకోవడానికి పూలహారాన్ని పట్టుకుని ఉన్నారు. చేతిలో పూలహారం లేనివాడిని నేనొకడినే. బాబా తాను అవతారుడును అని ప్రకటించుకోవడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఆయనను ఒక మహాత్మునిగా లేదా ఒక గొప్ప సాధు పురుషునిగా అంగీకరించగలనేమో గాని ఆయన్ని రాముడు, కృష్ణుని వలె అవతారినిగా నేను అంగీకరించలేకపోతున్నాను అంటున్నారు జీఎస్‌ఎన్ మూర్తి గారు. అంటే నేను సిద్ధంగా లేను. ఆయన భగవంతుడు అనడానికి నేను సిద్ధంగా లేను. ఆంధ్రాకి చెందిన కనకదండి సూర్యనారాయణ గారు నా పక్కనే క్యూలో నిలబడ్డారు. క్యూలోకి రాకముందే అతను ఒక దండ కొనుక్కొని అంటే పూలదండ కొనుక్కొని నాతో అన్నారు. "నీకు కూడా కావాలా?" అన్నారు. నేను తిరస్కరించాను. బాబా మౌనం వహించి ఉండగా అందరితో ఎలా మాట్లాడతారు? వ్రాసి ఎలా చూపిస్తారో తెలుసుకోవాలనే ఆతృతలో ఉన్నాను నేను. ఆ విధంగా నేను నా ఆలోచనల్లో మునిగి ఉండగా, ఎదురు చూస్తున్న బాబా కారు వచ్చి రోడ్డుపై దునికి దగ్గరగా ఆగింది. అంటే ఫస్ట్ టైమ్ బాబాని దర్శించుకుంటున్నాడండి జీఎస్ఎన్ మూర్తి. అక్కడున్న అందరి కళ్ళు బాబా పైకి మళ్ళాయి. బాబా కారు దిగి ప్రేమికుల వైపు చూశారు. ఆయన గులాబీ రంగు కోటు ధరించి ఉన్నారు. ఆయన ముఖారవిందం నుండి బంగారు కాంతులు వెలువడుతున్నాయి. తళతళ మెరుస్తున్న నక్షత్రాల్లాంటి కనుదోయిని చూస్తూ నేను ఆశ్చర్యపోయాను. తేజోవంతమైన ఆయన సౌందర్యాన్ని చూసి నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. బాబా నెమ్మదిగా, దర్జాగా క్యూని దాటుకుంటూ నా వైపు వస్తున్నారు. లైన్‌లో నా వంతు వచ్చినప్పుడు
బాబాకు సమర్పించుకోవడానికి పూలహారం తీసుకుంటే బావుంటుంది అని అప్పుడు నా మనసుకు తట్టింది. నా అదృష్టం కొద్దీ నేను నిలబడ్డ లైనుకు కొద్ది దూరంలోనే ఓ చెట్టు కింద చిన్న పూల దుకాణం కనిపించింది. నేను లైన్‌లో నిలబడ్డ ప్రదేశానికి బాబా రావడానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది అని అంచనా వేశాను. ఇదంతా జీఎస్ఎన్ మూర్తి గారు చెప్తున్నారు మనకి. బాబా లైన్‌లో ఉన్న ఒక్కొక్కరిని కలుస్తూ వారు సమర్పించే ఆ పూల దండలను స్వీకరిస్తున్నారు. బాబా మనకి ఈ రిచ్ కూడా ఉన్నాడు. నేను లైన్‌లో నుండి పూల దుకాణం వైపు అడుగులు వేయబోతుండగా వెనక నుండి ఎవరో నా భుజంపై చెయ్యి వేసినట్లు గ్రహించాను. నేను వెనక్కి తిరిగి చూశాను. జీఎస్ఎన్ మూర్తి చెప్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూశాను. బాబా నా భుజాలు పట్టుకుని నేరుగా నా హృదయం లోపలికి చూస్తున్నట్లు నిలబడి ఉండడం కనిపించింది. నేను నిర్ఘాంతపోయాను. బాబా యొక్క దివ్య సౌందర్యాన్ని అంత దగ్గరగా చూసిన నాకు నోట మాట రాలేదు. అయ్యో! బాబాకు దండ సమర్పించలేకపోయానే అని నా హృదయంలో పశ్చాత్తాపపడుతున్నాను. సరిగ్గా అప్పుడే బాబా నాతో ఇలా అన్నారు. అంటే సౌజ్ఞ చేశారు. నేను పురాణ పురుషుడను. నాకు సర్వమూ తెలుసు. సాక్షాత్తు భగవంతుడే నీ వైపు వస్తుండగా నీవెందుకు దిక్కులు చూస్తున్నావు? నిజాయితీగా చెప్పు అన్నారు బాబా. నేను కంగారు పడిపోతూ లేదు బాబా లేదు. అదేమీ లేదు. మీకు సమర్పించడానికి హారం కొందామనుకుంటున్నానంతే అని సమాధానమిచ్చాను. అయినప్పటికీ బాబా నన్ను విడిచిపెట్టలేదు. అయితే మిగిలిన వారంతా లైన్‌లో నిలబడే ముందే పూలహారం కొనుక్కున్నట్లు నువ్వెందుకు కొనుక్కోలేదు? గంభీరంగా సౌజ్ఞలతో ప్రశ్నించారు బాబా నన్ను. దానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఇరకాటంలో పడ్డాను. బాబాకు వ్యతిరేకంగా ఆలోచించానని, అందువల్లే హారం కొనలేదని ఆయనతో ఎలా చెప్పగలను? అంటే సంశయాలున్నాయి కదా! మౌనంలో ఉన్నారు. ఎలా రాస్తారు? ఈయన రాముడు కాదు, మహానుభావుడు. ఇలాంటి సంశయంలో ఉండడం వలన పూలదండ కొనలేదు. బాబా అదే అడుగుతున్నారు. ఆల్రెడీ లైన్‌లో నించిన వాళ్ళందరి చేతుల్లోనూ పూలదండలున్నాయి. మరి నువ్వు కూడా అలా ముందే ఎందుకు కొనుక్కోలేదు? ఇప్పుడెందుకు నీ ఎదురుగుండా భగవంతుడు నించుంటే దిక్కులు చూస్తున్నావు? అడుగుతున్నారు బాబా. అయినప్పటికీ నేను ఆ క్షణంలో ఈ బాబా నిజంగా భగవంతుడే అయితే, అంతర్యామి అయితే, ఇక నన్ను ఏమీ ప్రశ్నించకుండా వదిలిపెట్టేస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాను. అంతే. అలా నేను అనుకున్నానో లేదో, బాబా వెంటనే "సరే, నిన్ను క్షమించానులే, ఆందోళన చెందకు" అన్నారు. మరుక్షణంలో ఆయన చేతిపై వేళ్లాడుతున్న దండలపైన నా దృష్టి పడింది. బాబా నాతో ఇలా అన్నారు. "ఈ పూలదండలు చూడు. ఈ పూలు కాసేపట్లో వాడిపోతాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు నాశనం కావలసిందే. కానీ నీవు నా సజీవ హారంగా ద లివింగ్ గార్లెండ్‌గా ఉండాలని ఆశిస్తున్నాను" అన్నారు బాబా. సజీవ హారం అనగా అలా ఉండాలనంటున్న బాబా సౌంజ్యలు నాకు అర్థం కాక శూన్య నేత్రాలతో బాబానే తదేకంగా చూస్తున్నాను. అప్పుడు బాబా నా 2 చేతులను తన 2 చేతుల్లోకి తీసుకుని, వాటిని ఆయన మెడ చుట్టూ పెట్టి, "ఇప్పుడు నీకర్థమైందా?" అడిగారు. ఒక చంటి బిడ్డ తల్లి మెడ చుట్టూ చేతులు బిగించి వేళ్లాడుతున్నట్లు నేను బాబాను పట్టుకుని వేళ్లాడుతున్నాను. బాబా నా చెంపపై సున్నితంగా కొట్టి, వేళ్లాడుతున్న నా శరీరాన్ని చూపిస్తూ, "అవును, ఇదే సజీవహారమంటే. నీవు నాకు నిజమైన సజీవహారం కావాలని నేను కోరుకుంటున్నాను" అన్నారు బాబా. బాబా చివరగా అన్నారు, "నాకు సమస్తం తెలుసు. నన్ను ప్రేమించు. నేను నీకు సహాయం చేస్తాను" అన్నారు. ఆ విధంగా బాబా వలలో చిక్కుకున్నాను నేను అని చెప్తున్నారు జీఎస్ఎన్ మూర్తి గారు. అంటే అవతారుడిగా అంగీకరించడానికి ఈయన మొరాయించారు. చివరికి బాబా ఏం చేశారు? ఆ ప్రేమని ఆయన ప్రేమని ఆయనకిస్తూ, ఆయన్ని లోబరుచుకుని, ఆఖరికి ఎలా సాధనంగా వాడుకున్నారు జీఎస్ఎన్ మూర్తి గారిని? బాబా సత్య ప్రేమ సందేశాల వ్యాప్తికి మూర్తి గారిని పూర్తిగా అందులో మునిగిపోయేలా చేశారు. అంటే ఏ సాధనాన్ని, ఏ ప్రేమికుడిని ఎలా వాడుకోవాలో బాబాకే తెలుసండి. ఎప్పుడైతే ఆయన మనసులో ఉన్న సంశయాలన్నీ తీర్చేసి, ఆయన పువ్వుల దండ కోసం వెతుకుతుంటే, "నువ్వు ఆ పువ్వుల దండ కాదు, అది నాశనమైపోతుంది. నువ్వు సజీవహారంగా మారు" అని చెప్పి బాబాయే అతని ఆయన మెడలో ఈయన చేతులు వేసుకునేలా అంటే ఒక చంటి బిడ్డ చూడండి తల్లి మెడ చుట్టూ చేతులు ఎలా వేస్తుందో, అలా వేయించుకొని ఇలాంటి సజీవ హారం నువ్వవ్వాలి అని చెప్పారు. నిజంగా జీఎస్ఎన్ మూర్తి గారు అద్భుత ధన్యజీవి. ఎందుకంటే ప్రతి ప్రేమికుడు కూడా అలా సజీవ హారంగా ఆయన పాదాల దగ్గర మనమందరం కూడా అర్పణ అయ్యే అవకాశం కోసం ప్రభువుని ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.
జయవండి. ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రసంగం మెహర్ బాబాని ప్రేమించడం ద్వారా ఆయన వాళ్ళను మనం అయిపోవాలి. ఈ పూజలు కర్మకాండలు అవేవి కూడా అన్ని ఆయన దరి చేర్చలేవు. ప్రేమ ఒకటే చేరుస్తుంది అంటే తాత్పర్యంతో చెప్పారు. అయితే ఆ విధంగా ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏ దేవుణ్ణి ప్రేమించినా ఎవరిని ఏదో 1.8 కాన్సన్ట్రేషన్ ఒక్క కేవలం ఆ భగవంతుని మీద నువ్వు దృష్టి కేంద్రీకరించాలి. అది మళ్ళీ ఆయన చేరుస్తుందని ఒకటి. అలాగే ఆదికేయరాణి గారు ఆయన చెప్పిన విషయం, మీరు పూజ చేసినా ఏం చేసినా యాక్టివ్గా అంటే నిరాకార నిర్గుణ స్థితిలో ఉండేటువంటి భగవంతుడు కాకుండా సాకార సద్గుణ స్థితిలో ఉండేటువంటి భగవంతుడు మన మధ్య ఉన్నాడు. ఆ యాక్టివ్ గాడ్ని మనం పట్టుకున్నట్లయితే మనకి మన ధ్యేయం నెరవేరుతుంది. మన లక్ష్యం, మన గమ్యం, ఆ రెండు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఈ ప్రసంగంలో చెప్పడం జరిగింది. అందుకని లక్ష్యం, గమ్యం ఆ రెండు ఆయనే కావాలి అన్నట్లయితే ఆయనకి విధేయతగా ఉండాలి, ఆయన ప్రేమించాలి. ఆయన మాత్రమే మనకి అవి సమకూర్చగలడు అనేటువంటి ఆ హృదయ పరివర్తన ఏదైతే ఉందో, మనసుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మనసు చెప్పిన మాట వినకుండా హృదయం ఏం చెప్తుందో అది చేయవలసి ఉంటుంది. అంటే హృదయ మనస్సు సమ్మేళనం, ఆ రెండింటి సమతుల్యత మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ రెండింటిని, ఎందుకంటే మనసు ప్రపంచం వైపు చూస్తుంది, హృదయం భగవంతుడి వైపు చూస్తుంది. అందుకని ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం మానవ జీవిత లక్ష్యం. ఆ రెండు సమన్వయం చేసుకుంటే ఇప్పుడు భగవంతుడి మీదనే మనం దృష్టిని కేంద్రీకరించగలం. తర్వాత ప్రతినిత్యం కూడా ఏ పని చేస్తున్నా సరే ఆయన పరంగా జీవించడమే ముఖ్యం కాబట్టి దాని గురించి కూడా ప్రస్తావించారు. నిరంతర నామస్మరణ నిజంగా దరిచేరుస్తుందని చెప్పి, ఆ నిరంతర నామస్మరణ అంటే ఒక చోట కూర్చొని ఏదో నామం చెప్తూ కూర్చోవడం కాకుండా, మనం ఏ పని చేస్తున్నా సరే బాబాని మనలో ప్రతిక్షేపించుకోవాలి, బాబా పరంగా జీవించాలి. ఏ కార్యం చేసినా సరే బాబా పరంగానే చేయాలి. దాని యొక్క ఫలితాన్ని కూడా మనం ఆలోచించకూడదు. అది ఫలితం ఏదైనా కానీ మన సంస్కారాలను బట్టి వెళ్తూ ఉంటుంది కాబట్టి కేవలం ఆయన మీదే ఏకాగ్రత పెట్టుకుని మన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఈ అవతారంలో మెహర్ బాబాకి ఇచ్చిన ప్రక్రియ ఏమిటి అంటే, నిరంతర నామస్మరణ అంటే నిరంతరం ఒక చోట కూర్చొని ఆయన నామం జపిస్తూ కూర్చోవడం కాకుండా మీరు ఏ పని చేస్తున్నా సరే ఆయన్ని ప్రతిక్షేపించడం. ఆ విధంగా ఏమవుతుందంటే మనం ఆయన వాళ్ళం అయిపోతాం. ఆయన ఇచ్చికి బద్దులై జీవిస్తాం. మీరు చెప్పారు ఆయన ఇచ్చికి బద్దులై జీవించాలి మనం చెప్పి ఒక చోట చెప్పారు ఇందాక. అలాగే ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత జవసత్వాలు ఉడికిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తే కూడా ప్రయోజనం లేదని కూడా చెప్పారు. అలా కాకుండా ఈ కళలో ప్రాముఖ్యం ఇస్తాం, కానీ ఈ జీవితం ఇదంతా కూడా ఒక కళే. కానీ ఈ కళ ఎలాంటిదంటే శాశ్వతం ఏంటంటే ఈ మన శాశ్వత తత్వానికి సంబంధించినట్టు కళ కావాలి. అంటే మనం జీవిస్తున్న జీవితం ఏది కూడా శాశ్వతం కాదు. మనం ఏం చేస్తున్నా మనం సీరియస్గా అన్ని విషయాల మీద, ప్రాపంచిక విషయాల మీద చాలా సీరియస్గా ఉంటాం. భౌతిక జీవితంలో కూడా మనం జీవించే జీవితంలో ఎన్నో విషయాల మీద చాలా సీరియస్నెస్ ఉంటుంది మనకి. కొన్ని సంఘటనలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం చేయకపోతే ఎలాగా, ఇది రాకపోతే ఎలాగా, ఇది పాస్ అవ్వకపోతే ఎలాగా, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే ఎలాగా, ఈ ఇల్లు కట్టకపోతే ఎలాగా, లేకపోతే మనకేదో అప్పు దొరకకపోతే ఎలాగా, ఇలాంటివి సీరియస్గా చాలా సీరియస్గా తీసుకుంటాం. కానీ బాబా ఏం చెప్పాడు, ప్రపంచాన్ని తేలిగ్గా తీసుకో, నన్ను సీరియస్గా తీసుకోమని చెప్పాడు. మనమేమో ప్రపంచాన్ని సీరియస్గా తీసుకుని భగవంతుని తేలిగ్గా తీసుకుంటున్నాం. అది కానీ మనం ఇంతకాలం బాబా ప్రేమలో ఉన్నాం కాబట్టి
దగ్గర దగ్గర మనం అందరం కూడా 30-40 సంవత్సరాల నుంచి బాబా కార్యక్రమాల్లో తలమునకలు అయ్యి ఉంటున్నాం. కానీ ఎంత శాతం కృతకృత్యులయ్యాం అనేది వేరే సంగతి. కానీ ఆయన పరంగానే మనం జీవితాన్ని గడుపుతాం కాబట్టి నిజంగానే మనం ధన్యుడమే. కాకపోతే ఈ ధన్యత సరిపోదు అని చెప్పారు. మహారాజు గారు చెప్పింది అది. మనం చేసింది సరిపోదు, ఇంకా చెయ్యాలి. మనం అనుకుంటున్నాం ఇదంతా సరిపోతుందని, కానీ ఇలా చేస్తే సరిపోదు, చాలా ఇంకా సీరియస్ గా తీసుకోవాలి అని అర్థంతో ఆవిడ ఈరోజు ప్రసంగించారు. చాలా మంచి ప్రసంగం ఈరోజు. అలాగే జిఎస్ఎం మూర్తి గారి ఆయన జీవిత గాథ కూడా ఆయన ఏ విధంగా బాబా పరిధిలోకి అడుగు పెట్టారో ఆ విషయం కూడా త్యాగం చేశారు. మై లివింగ్ గార్డెన్ అవ్వాలని చెప్పి ఆ 2 చేతులు కూడా ఆయన మెడలో వేసుకున్నారు. అది ఏమిటంటే సాదృశ్యంగా అంటే ఆయన ఎందుకు ఒక ఆత్మని ఆయన వల్ల చిక్కించుకోగలడు. మనం అనుకుంటాం మనకి ఎంతో దూరంలో ఉన్నాడు అని, అది ఏమీ లేదండి. మన హృదయం తహతహాన్ని బట్టి ఆయన మనకి దగ్గర అవుతాడు. మన హృదయ తహతహ ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగానే మన దగ్గరికి వస్తాడు. అలాగే జిఎస్ఎం మూర్తి గారికి హృదయ తహతహ లోపల ఉంది. అయినా కూడా ఆయన నమ్మలేకపోయాడు. రాముడు కృష్ణుడు అంటే కూడా నాకు నమ్మకం లేదని చెప్పి నిజాయితీగా ఈయనకి దండ వేసేది ఏమిటని చెప్పి నిజాయితీగానే ఆయన దండ వేయలేదు. దండ వేయకపోవడంలో కూడా నిజాయితీ అనేది ఆయన అనుకోలేదు. నేను రాముడు కృష్ణ అని చెప్పి ఆయన భావం రాలేదు. అది ఏమిటో అది ఆయన మౌనంలోనే అందరి హృదయం ఓపెన్ బుక్కే కాబట్టి ఆయన గ్రహించాడు. వెనకాల నుంచి వచ్చాడు, భుజం తట్టాడు, ఎందుకు నిలబడ్డా ఉన్నాడు, నువ్వు అందరూ కొనుక్కున్నాడు, నువ్వు ఎందుకు కొనుక్కోలేదన్నాడు. అంటే ఇవన్నీ నాటకీయంగా జరిగినట్టుగా ఉంటాయి, కానీ నాటకీయంగా కాదు. వాళ్ళ సంస్కారాలను బట్టి ఆయన హక్కును చేసుకుంటాడు. అలాగే జిఎస్ఎం మూర్తి గారి జీవితం ధన్యం చేశారు బాబా. ఆయన కూడా అలాగే జీవించి చూపించారు. ఆయనకు ఉండేటువంటి పాండిత్యపటం ఏదైతే ఉందో ఇంగ్లీష్ భాషలో అదంతా కూడా ఆ బాబా పరంగానే ఖర్చు పెట్టాడు. ఆయన బాబా పరంగానే జీవించాడు. ఆ విధంగా ఆయన జీవితం ధన్యమైంది. మంచి విషయాలు చెప్పారండి మీరు ఈరోజు. చాలా సంతోషం. జై బాబా. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తన కార్యక్రమంలో